Welcome to IACE. So SSC CHSL 19th March shift 1 questions discuss చేద్దాం. So first question చూద్దాం. సో వేర్ వర్ ద ఫస్ట్ వింటర్ పారా ఒలింపిక్ గేమ్స్ హెల్డ్. సో మొట్టమొదటిగా ఫస్ట్ వింటర్ పారా ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. రష్యా, ఇటలీ, కొరియా, స్వీడన్ అని ఉన్నాయి. సో ఫస్ట్ మనకి ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే స్వీడన్లో. ద వింటర్ పారా ఒలింపిక్ గేమ్స్ ఆర్ స్టార్టెడ్ ఇన్ స్వీడన్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ 2022 యొక్క సో వింటర్ పారా ఒలింపిక్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ జరగబోతున్నాయంటే బీజింగ్. So next, in the field of computing, what does VRML stands? So VRML అంటే ఏంటి అని అడుగుతున్నారు. వర్చువల్ రియాలిటీ మార్కప్ లాంగ్వేజ్ అనేది VRML యొక్క మెయిన్ అబ్రివేషన్. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. VRML అంటే మనకి వర్చువల్ రియాలిటీ మార్కప్ లాంగ్వేజ్. Next one, when did Shujaatullah and Shah Alam sign treaties at Allahabad with Robert? So Robert Clive తో కలిసి మనకి షా అలం అండ్ షుజాతుల్లా ఎప్పుడు అలహాబాద్ ఒప్పందం మీద సంతకం చేశారని అడుగుతున్నారు. మనకి 1764లో 1764లో ఏ యుద్ధం జరిగింది అంటే బ్యాటిల్ ఆఫ్ బక్సర్. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ హెల్డ్ ఇన్ 1764. ఆ యుద్ధం తర్వాత 1765లో 1765లో సో వాట్ ఎవర్ దట్ షుజాతుల్లా షా అలం ఈజ్ దే. సో వాళ్ళు బ్రిటిషర్స్తో ట్రీటీ చేసుకున్నారు. ఈ ట్రీటీలో భాగంగా సో మనకి అలహాబాద్ అండ్ కారా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, అలహాబాద్ అండ్ కారా ఈ రెండు ప్లేసెస్ కూడా ఎవరికి చెందుతాయి అంటే షా అలంకి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి అవధ్ ప్రాంతం ఏదైతే ఉందో సో అవధ్ ప్రాంతాన్ని ఎవరికి ఇచ్చారు అంటే షుజాతుల్లాకి ఇవ్వడం జరిగింది. సో దీవానీ నిజామత్ అనే రైట్స్ ఎవరు తీసుకోవడం జరిగిందంటే బ్రిటిషర్స్ తీసుకోవడం జరిగింది. దీవానీ నిజామత్ రైట్స్ ఆర్ బిలాంగ్స్ టు ద బ్రిటిషర్స్ అండ్ అవధ్ ఏరియా షుజాతుల్లాకి అండ్ షా అలంకి వచ్చింది అలహాబాద్ అండ్ కారా ప్లేసెస్. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి 1765లో అలహాబాద్ ఒప్పందం జరిగింది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వరల్డ్స్ లార్జెస్ట్ ఫీల్డ్ హాకీ స్టేడియం బేస్డ్ ఆన్ ద ఏమంటున్నారు సిట్టింగ్ కెపాసిటీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ. సిట్టింగ్ కెపాసిటీ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు. సో పాకిస్తాన్, ఇండియా, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా. సో ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్. ఎక్కువ సిట్టింగ్ కెపాసిటీ ఉన్న హాకీ స్టేడియం అనేది ప్రపంచంలోనే అతిపెద్దది ఎక్కడుందంటే పాకిస్తాన్లో. అలాగే వరల్డ్లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం సోఫార్ ఈ డేట్ వరకు వరల్డ్లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మనకి అహ్మదాబాద్లో ఉంది, గుజరాత్లో. రీసెంట్గా ఆ స్టేడియం యొక్క నేమ్ని ఏమని చేంజ్ చేశారు అంటే నరేంద్ర మోడీ స్టేడియం కిందకి చేంజ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ మూన్. సో చంద్రుని యొక్క రేడియస్ ఎంత అని అడుగుతున్నారు. 1.79 × 10⁶ మీటర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పటి వరకు మనం మూన్ మీద ఎన్ని మిషన్స్ అంటాం లేకపోతే ఎన్ని మిషన్స్ని కంప్లీట్ చేసాము అంటే ఒకటి చంద్రయాన్ 1, 2 చంద్రయాన్ 2. సో ఏది సక్సెస్ అయిందంటే మనకి చంద్రయాన్ 1 అనేది సక్సెస్ అయింది, విచ్ ఈజ్ లాంచ్డ్ ఇన్ 2008. 2008లో లాంచ్ చేసిన చంద్రయాన్ 1 అనేది సక్సెస్ అయిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీని యొక్క రేడియస్ వచ్చేసి 1.79 × 10⁶ మీటర్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ద మిక్స్డ్ ఎకానమీస్. జనరల్గా మనకి క్యాపిటల్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ అంటాం. సో క్యాపిటల్ ఎకానమీలో ఎక్కువ పెట్టుబడిదారీ వ్యవస్థ అంటాం. సో అట్లాంటి దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం క్యాపిటల్ ఎకానమీలో చూడొచ్చు. సో మిక్స్డ్ ఎకానమీ అంటే అటు మనకి ఏముంటుందంటే ఫ్రీ మార్కెట్స్ విచ్ కోఎగ్జిస్టెడ్ విత్ ద గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. సో గవర్నమెంట్ ప్రాబల్యంతో ఏవైతే ఫ్రీ మార్కెట్స్ ఉంటాయో రెండు కోఎగ్జిస్ట్ అయి ఉంటాయో సో అలాంటి వాటిని మనం మిక్స్డ్ ఎకానమీగా చెప్పొచ్చు. సో మనకి ఆ మార్కెట్ సిస్టమ్ of resource allocation and commerce and trade in which free markets coexisted and with government intervention అని చెప్పొచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. Which women astronaut has set the record of the longest single space flight by women? సో మనకి ఏ ఆస్ట్రోనాట్ ఏ విమెన్ ఆస్ట్రోనాట్ మనకి సో లాంగెస్ట్ సింగిల్ స్పేస్ ఫ్లైట్ బై ఏ విమెన్ కింద రికార్డ్ సృష్టించారని అడుగుతున్నారు. సునీత విలియమ్సా, జెసికా మేయరా, క్రిస్టియానా కోచా లేకపోతే పెగ్గీ విట్సన్నా అని. వీళ్ళ నలుగురు కూడా మనకి ఆస్ట్రోనాట్సే అండ్ దట్టు అమెరికాకి చెందిన ఆస్ట్రోనాట్స్. సో సునీత విలియమ్స్ అనే ఆవిడ ఇండియన్ ఆరిజిన్ అంటే భారత సంతతికి చెందిన వ్యక్తి, కానీ నలుగురు కూడా అమెరికాకి చెందిన వ్యోమగాములు. దే ఆర్ బిలాంగ్స్ టు అమెరికన్ ఆస్ట్రోనట్స్ అని చెప్పొచ్చు. సో దాంట్లో మనకి క్రిస్టియన్ కోచ్ ఎవరైతే ఉన్నారో సో సుయాజ్ అనే స్పేస్ ఫ్లైట్ ద్వారా సో షీ క్రియేటెడ్ అ రికార్డ్ దట్ ఈస్ ద లాంగెస్ట్ సింగిల్ స్పేస్ ఫ్లైట్ బై ఏ విమెన్ అని చెప్పేసి. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
అండ్ ఇండియా ఈజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ ఎర్త్క్వేక్ జోన్స్ అని అడుగుతున్నారు. ఇండియా ముఖ్యంగా మనకి 5 ఎర్త్క్వేక్ జోన్స్ కింద విడదీయబడింది. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 5 ఎర్త్క్వేక్ జోన్స్ కింద అని చెప్పొచ్చు. సో దాంట్లో జోన్ 5 ఏదైతే ఉందో సో ఇది మనకి వెరీ రిస్క్ జోన్ ఏరియా అంటాం, చాలా హైలీ రిస్క్ జోన్ ఏరియా కింద మనం సో జోన్ 5 చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జోన్ 4 ఉంటుంది, ఇది వచ్చేసి మనకి మోడరేట్ రిస్క్ జోన్ ఏరియా హై రిస్క్ జోన్ ఏరియా అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి జోన్ 3 ఉంటుంది, ఇది వచ్చేసి మనకి మోడరేట్ రిస్క్ జోన్ ఏరియా అంటాం. సో జోన్ 2 ఉంటుంది, ఇది కూడా మనకి రిస్క్ జోన్ ఏరియాలోకి వస్తుంది. సో 5 వచ్చేసి మనకి వెరీ హై, అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 వచ్చేసి హై, అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి మోడరేట్ అని ఉంటుంది, అండ్ సెకండ్ వచ్చేసి రిస్క్ జోన్గా ఉంటుంది. సో జోన్ 2 జోన్ 1 కూడా సేమే ఉంటాయి కాబట్టి టోటల్గా మనకి ఎన్ని జోన్స్ ఉన్నాయంటే 5 జోన్స్ ఉన్నాయి. ఈ 5 జోన్స్లో మొట్టమొదటిది ఏదైతే జోన్ 5 ఉందో హై రిస్క్ వెరీ హై రిస్క్ ఉందో సో దీంట్లో ఉండే ప్రాంతాల్లో ఇంపార్టెంట్ ప్రాంతాలు ఏవంటే జమ్మూ అండ్ కాశ్మీర్, అండ్ అత్యధికంగా భూకంపాలు వచ్చే ప్రాంతంలో ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ లడాక్ ఈజ్ దేర్, అండ్ లడాక్తో పాటు హిమాచల్ ప్రదేశ్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరాఖండ్, అండ్ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్గా ఉన్నది గుజరాత్ ఏరియా. సో గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్ వెరీ హై రిస్క్ జోన్లో ఉన్నాయి. అలాగే హై రిస్క్ జోన్లో ఉండేది మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్గా దేని చెప్తామంటే ఢిల్లీ, అండ్ యాజ్ వెల్ యాజ్ బీహార్, అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్. సో ఇవన్నీ కూడా మనకి 4లోకి వస్తాయి. సో హై రిస్క్ మోడరేట్ రిస్క్ జోన్లో మనకు ఉన్నవి ఏవి అంటే మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా, ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి హై రిస్క్ జోన్లోకి వస్తాయి. సో నెక్స్ట్ సెకండ్ రిస్క్ జోన్ ఏదైతే ఉందో సో దీంట్లోకి మిగిలిన ప్రాంతాలు వస్తాయి, తెలంగాణ కానీ హర్యానా కానీ, సో ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ముఖ్యంగా మీరు జోన్ 5లో గుర్తుపెట్టుకోవాల్సింది జమ్మూ అండ్ కాశ్మీర్ని, గుజరాత్ని, అండ్ జోన్ 4లో మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఢిల్లీని, అండ్ జోన్ 3లో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుని, అండ్ జోన్ 2లో మిగిలినవన్నీ వస్తాయి. చాలా స్టేట్స్ ఇందులో ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టేట్స్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడం బెటర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ప్లేడ్ ఇన్ ఏ ఇయర్ ఇన్ టెన్నిస్. సో మనకి జనరల్గా టెన్నిస్లో టేబుల్ టెన్నిస్ అంటాం అండ్ లాన్ టెన్నిస్ అని మాట్లాడుతూ ఉంటాం. సో దీంట్లో టెన్నిస్ విభాగంలో టోటల్గా మనకి 1 ఫ్రెంచ్ ఓపెన్, 2 ఆస్ట్రేలియా ఓపెన్, అండ్ 3వది వచ్చేసి మనకి యుఎస్ ఓపెన్. ఫ్రెంచ్, ఆస్ట్రేలియా అండ్ యుఎస్ ఓపెన్ అంటాం, అండ్ వింబుల్డన్. సో టోటల్గా మనకి ఎన్ని గ్రాండ్ స్లమ్స్ ఉంటాయంటే 4 గ్రాండ్ స్లమ్స్ ఉంటాయి కాబట్టి సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ టెక్నాలజీ డూ థర్డ్ జనరేషన్ ఏమంటారు కంప్యూటర్స్ యూజ్. సో ఏ టెక్నాలజీ థర్డ్ జనరేషన్ కంప్యూటర్ యూస్ని చేసింది అని అడుగుతున్నారు. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్సా, ట్రాన్సిస్టర్సా, మైక్రో ప్రాసెసర్సా, వాక్యూమ్ ట్యూబ్సా అని చెప్పేసి. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ యూస్లో చేసాం కాబట్టి సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి నామ్ద్రోలింగ్ ఏదైతే మానిస్ట్రీ ఉందో ద నామ్ద్రోలింగ్ మానిస్ట్రీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్రనా, కర్ణాటకనా, హిమాచల్ ప్రదేశ్ అని. సో నామ్ద్రోలింగ్ బుద్ధిస్ట్ మానిస్ట్రీ అది, సో బుద్ధిస్ట్ ప్రదేశం అని చెప్పొచ్చు. ఆ మానిస్ట్రీ అనేది ఎక్కడుందంటే మనకి కర్ణాటక ఏరియాలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ బ్యూటేన్ గ్యాస్. సో బ్యూటేన్ యొక్క ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు. C4H10, C4H6, C5H10, C4H8 అని. సో C4H10 ఏదైతే ఉందో అది బ్యూటేన్ యొక్క ఫార్ములాగా చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసి యానిమల్స్ ఆఫ్ విచ్ ఫైలం హ్యావ్ జాయింటెడ్ లెగ్స్. సో ఏ యానిమల్స్కి ఫైలం హ్యావ్ జాయింటెడ్ లెగ్స్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి ఆర్థోపోడా ఇవ్వడం జరిగింది, నెమటోడా ఇవ్వడం జరిగింది. సో జనరల్గా ఆర్థోపోడా ఏదైతే ఉందో సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫీలం హ్యావ్ అ జాయింటెడ్ లెగ్స్ అని చెప్పొచ్చు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హూ వాస్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో కళ్యాణ్ సుందరం, ఓం ప్రకాష్ రావత్, అండ్ మిహిర్ సేన్, అండ్ సుకుమార్ సేన్ అని ఇచ్చారు. సో సుకుమార్ సేన్ ఈజ్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్గా ఉన్నది మనకి సునీల్ అరోరా. అలాగే మనకి మొట్టమొదటి మహిళా ఎన్నికల ప్రధాన అధికారిగా వర్క్ చేసింది ఎవరు అంటే మనకి రమాదేవి. సో వీళ్ళ ముగ్గురు పేర్లని గుర్తుపెట్టుకోవాలి. సో ప్రజెంట్ ఉన్నది మనకి సునీల్ అరోరా, అండ్ ఫస్ట్ ఉన్నది వచ్చేసి సుకుమార్ సేన్, అండ్ విమెన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా మొట్టమొదటిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే రమాదేవి. అండ్ ద నెక్స్ట్ వన్,
వెల్స్ ఆర్ ద గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్. సో జనరల్గా మనకి ఆస్ట్రేలియా ఏదైతే ఉందో సో ఆస్ట్రేలియాలో ఉండే గ్రాస్ ల్యాండ్స్ని ఏమని పిలుస్తారు అంటే సో డౌన్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి అమెరికా. సో ఎస్పెషల్లీ మనకి నార్త్ అమెరికా అంటాం అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ అమెరికా అంటాం. సో నార్త్ అమెరికాలో ఉన్న గ్రాసెస్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రైయరీస్ అని చెప్పి పిలుస్తాం. అలాగే సౌత్ అమెరికాలో ఉన్న గ్రాసెస్ని ఏమని పిలుస్తామంటే పంపాస్. ఇది పంపాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది ప్రైయరీస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏషియాలో ఉన్న గ్రాసెస్ని ఏమని పిలుస్తాము అంటే మనం స్టెప్పీస్ అని పిలవడం జరుగుతుంది. ఇంకా లాస్ట్కి వచ్చి ఆఫ్రికా. సో ఆఫ్రికాలో ఉన్న గ్రాసెస్కి రెండు ప్రధానంగా పేర్లు ఉన్నాయి. వన్ ఆఫ్ ద గ్రాస్ వచ్చి మనం ఏమని పిలుస్తామంటే సవన్నా అని పిలవడం జరుగుతుంది. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ గ్రాస్ వచ్చేసి మనం ఏమని పిలుస్తామంటే వెల్స్ అని పిలుస్తాం. సో వెల్స్ ఆర్ ద గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నారు. సో ఆఫ్రికా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద పీరియడ్ ఆఫ్ సెకండ్ 5-year ప్లాన్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1950. నెక్స్ట్ నేషనల్ డెవలప్మెంట్ కమిషన్ అంటాం, NDC అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1952. నేషనల్ డెవలప్మెంట్ కమిషన్, నేషనల్ ప్లానింగ్ కమిషన్. సో నేషనల్ ప్లానింగ్ కమిషన్ ప్లేస్ని రీప్లేస్ చేసింది ఏది అంటే మనకి నీతి ఆయోగ్గా చెప్పాలి. సో నీతి ఆయోగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే సో 2015లో స్టార్ట్ అయింది. అలాగే భారతదేశంలో మొట్టమొదటి 5-year ప్లాన్, ఫస్ట్ 5-year ప్లాన్ ఎప్పుడు అంటే 1951 to 56. సో సెకండ్ 5-year ప్లాన్ ఎప్పుడు అంటే 1956 to 61. సో థర్డ్ 5-year ప్లాన్ ఎప్పుడు అంటే 1961 to 66. సో ఫోర్త్ది ఎప్పుడు అంటే మనకి 1969 to 74. అయితే థర్డ్ 5-year ప్లాన్కి ఫోర్త్ 5-year ప్లాన్కి మనకి దాదాపుగా 3 సంవత్సరాల గ్యాప్ అనేది వస్తుంది. సో 1966 నుంచి 1969 మధ్యలో ఇండియాలో ఎలాంటి పంచవర్ష ప్రణాళికలు జరగలేదు. దెర్ ఈజ్ నో సచ్ కైండ్ ఆఫ్ 5-year ప్లాన్స్ బిట్వీన్ దట్ 1960 to 1969 ఇన్ ఇండియా. సో ఈ మధ్యలో ఉన్న కాలాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్లాన్ హాలిడే అని చెప్పేసి పిలుస్తాం. సో ప్లాన్ హాలిడే అని ఎందుకు పిలుస్తున్నారు అంటే సో ఈ థర్డ్ 5-year ప్లాన్లోనే మనకి 1962లో మనకి చైనా వార్ ఏదైతే ఉందో అది జరిగింది. 1965లో మనకి సో ఇండో పాకిస్తాన్ వార్ జరిగింది. ఇండియాకి పాకిస్తాన్కి 1965, సో ఇండియాకి చైనాకి 1962లో వార్ జరగడం వల్ల సో కొన్ని చోట్ల డ్రాట్ రావడం వల్ల ఈ మధ్యలో మనకి ప్లాన్ హాలిడే అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సెకండ్ 5-year ప్లాన్ అని అడుగుతున్నారు కాబట్టి సో 1956 to 61 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ చెంచు షెడ్యూల్డ్ ట్రైబ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో చెంచు జాతి ఎవరికి చెందుతుంది అని అడుగుతున్నారు. సో జనరల్గా చెంచు జాతి అనేది మనకి అటు ఏమంటారు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి రెండు రాష్ట్రాలకి సంబంధించిన ట్రైబల్ పీపుల్గా చెప్పొచ్చు. సో ఇక్కడ తెలంగాణ, కేరళ, వెస్ట్ బెంగాల్, నాగాలాండ్ అని ఇచ్చారు. సో తెలంగాణకి చెందిన వాళ్ళే మనకి చెంచు జాతి అండ్ ఆంధ్రప్రదేశ్కి కూడా. సో దాని తర్వాత మనకి వెస్ట్ బెంగాల్లో ఇంపార్టెంట్ ట్రైబల్గా ఎవరిని చెప్పొచ్చు అంటే సాంతల్. సో సాంతల్స్ ఆర్ ద ఇంపార్టెంట్ ట్రైబల్ ఇన్ దట్ వెస్ట్ బెంగాల్ ఏరియా. అలాగే నెక్స్ట్ నాగాలాండ్లో వీ హ్యావ్ అ నెంబర్ ఆఫ్ ట్రైబల్స్ ఆర్ దేర్. ఒకటి వచ్చేసి లోత్ ట్రైబల్ అంటాం అండ్ రెండోది వచ్చేసి ఫోమ్ ట్రైబల్ అంటాం, ఇంకొకటి వచ్చేసి జెలియంగ్ ట్రైబల్ అంటాం. సో జెలియంగ్ ట్రైబల్ పీపుల్ కానీ, ఫోమ్ ట్రైబల్ పీపుల్ కానీ, లోత్ ట్రైబల్ పీపుల్ కానీ వీళ్ళందరూ నాగాలాండ్కి సంబంధించిన వాళ్ళు. అలాగే కేరళకి సంబంధించిన వాళ్ళు ఇంపార్టెంట్గా మనం ఏమని చెప్పొచ్చు అంటే కాదార్ ట్రైబ్స్ని. సో కాదార్ ట్రైబ్స్ కేరళలోని ఉంటారు యాజ్ వెల్ యాజ్ కోయంబత్తూర్, తమిళనాడు దగ్గర కోయంబత్తూర్ ప్రాంతానికి కూడా చెందిన వాళ్ళు. సో ఇక్కడ మాత్రం మనకి తెలంగాణకు సంబంధించి చెంచూస్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ హ్యాస్ అనౌన్స్డ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద గాంధీ సిటిజన్షిప్ ఎడ్యుకేషన్ ప్రైజ్. సో మనకి గాంధీ 150th బర్త్ యానివర్సరీ సందర్భంగా సో గాంధీ సిటిజన్షిప్ ఎడ్యుకేషన్ ప్రైజ్ని ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పేసి ఏ కంట్రీ అనౌన్స్ చేసింది అంటే సో దట్ కంట్రీ ఈజ్ నథింగ్ బట్ పోర్చుగల్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నార్మల్ ఎయిర్ ప్రెషర్ ఎట్ సీ లెవెల్. సో సముద్ర మట్టం దగ్గర సాధారణ ప్రెషర్ ఎంత, సాధారణ పీడనం ఎంత అని అడుగుతున్నారు. సో ద నార్మల్ ప్రెషర్ ఎట్ ద సీ లెవెల్ ఈజ్ 1013.25 millibars. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. అలాగే మనకి ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏదైతే ఉందో సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని మనం దేంతో మెజర్ చేస్తాము అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ బారోమీటర్. సో మనం బారోమీటర్లో యూజ్ చేసేది ఏది అంటే మెర్క్యూరీ అని చెప్తాం. సో సాధారణంగా మెర్క్యూరీ సడన్ ఫాల్ కనుక జరిగితే ఇట్ విల్ ఇండికేట్స్ లో ప్రెషర్ అంటాం. సో మెర్క్యూరీ సడన్ ఫాల్ వల్ల లో ప్రెషర్ అనేది బారోమీటర్లో చూపిస్తే సో క్లైమేట్ అనేది స్టేబుల్గా ఉందా అన్స్టేబుల్గా ఉందా అని అడుగుతారు. ఒకవేళ లో ప్రెషర్గా ఉంటే క్లైమేట్ అనేది మనకి ఏది అంటే అన్స్టేబుల్లో ఉన్నట్టు. అదే హై ప్రెషర్లో కనుక ఉంటే కనుక సో క్లైమేట్ అనేది స్టేబుల్లో ఉన్నట్టు. అల్పపీడనం దగ్గర వాతావరణ పరిస్థితుల్లో మార్పులు అనేవి అనేకంగా సంభవిస్తాయి. అధిక పీడనం దగ్గర వాతావరణం యొక్క మార్పు అనేది ఏమీ ఉండదు, అది స్థిరత్వంగా ఉంటుంది. హై ప్రెషర్ దగ్గర స్టేబుల్ అండ్ లో
ప్రెషర్ దగ్గర అన్స్టేబుల్ క్లైమేటిక్ కండిషన్స్ అనేవి బారోమీటర్లోని మెర్క్యూరీ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ద నెక్స్ట్ వన్, సో హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ఇన్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్? సో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొట్టమొదటి ఇండియన్ ఎవరు జాయిన్ అయ్యారని అడుగుతున్నారు. తేజ్ బహదూర్ సప్రూనా, సయ్యద్ అలీ ఇమానా, నెక్స్ట్ పిఎస్ శివస్వామి అయ్యరా, లేకపోతే సత్యేంద్ర ప్రసాద్ సిన్హానా అని. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఎవరైతే ఉన్నారో ఈజ్ ద ఫస్ట్ మెంబర్ హూ జాయిన్డ్ ఇన్ దట్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. విచ్ జోన్స్ ఆర్ సెపరేటెడ్ ద క్రస్ట్ మ్యాంటల్ కోర్? సో జనరల్గా మనం భూమిని మొట్టమొదటి లేయర్ చూస్తే మనకి క్రస్ట్ ఉంటుంది, సో దాని తర్వాత చూస్తే మ్యాంటల్ ఉంటుంది, దాని తర్వాత చూస్తే కోర్ ఉంటుంది. సో వీ హ్యావ్ అ 3 layers లైక్ అ క్రస్ట్ మ్యాంటల్ కోర్. భూపటలం, భూప్రావరం, భూకేంద్ర మండలం అంటాం. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే క్రస్ట్ అండ్ మ్యాంటల్కి మధ్య కొంచెం డిస్కంటిన్యూటీ అనేది ఏర్పడుతుంది. అయితే ఆ డిస్కంటిన్యూటీ యొక్క పేరేంటి అని అడుగుతున్నారు. మోహోనా, స్ట్రాటోస్పియరా, లిథియోస్పియరా, ఎస్థినోస్పియరా అని చెప్పేసి. సో యాక్చువల్గా స్ట్రాటోస్పియర్ దీనికి సంబంధం లేదు, ఎందుకంటే అట్మాస్ఫియర్ అంటున్నాం, వాతావరణంలో లేయర్స్ ఏముంటాయి, ట్రోపో, స్ట్రాటో, మెసో, ఐనో అవి మాట్లాడతాం. సో ఇక్కడ భూమి లోపల మాట్లాడుతున్నాం, భూ అంతర్భాగం గురించి మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద అర్త్, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అలాగే మ్యాంటిల్ ఏదైతే ఉందో మ్యాంటల్ అప్పర్ లేయర్ ఈజ్ నోన్ యాజ్ అ ఎస్థినోస్పియర్. సో ఇట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి లిథియోస్పియర్ ఆన్ ద క్రస్ట్ అబౌవ్ ద సర్ఫేస్ విచ్ లేయర్ వీ హ్యావ్ అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ లిథియోస్పియర్. సో ఇది కూడా కరెక్ట్ కాదు. So the gap between the discontinuity between that crust and mantle is known as moho discontinuity అని చెప్పి పిలవచ్చు. అలాగే mantle కి కోర్ కి మధ్యలో ఉండే డిస్కంటిన్యూటీని ఏమని పిలుస్తామంటే గూటన్బర్గ్ డిస్కంటిన్యూటీ అని పిలుస్తాం. Next, who act as the president during the casual vacancy that arises due to the death of the president? అంటే ప్రెసిడెంట్ కనుక చనిపోతే లేదా యాక్సిడెంటల్ పొజిషన్స్లో ప్రెసిడెంట్ యొక్క సీట్ అనేది ఖాళీ అయితే సో అక్కడ ప్రెసిడెంట్ బాధ్యతలు ఎవరు తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానా, లోక్సభరా, లేకపోతే నామినేటెడ్ లోక్సభ మెంబరా అని. సో మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో హీ క్యాన్ యాక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైల్ ఇన్ ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సీట్ ఈస్ వేకేటెడ్. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో రాష్ట్రపతి యొక్క ఏదైతే ఆ ప్లేస్ ఉందో అది ఖాళీ అయితే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ బాధ్యతలు స్వీకరించవలసి ఉంటుంది. ఒకవేళ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు అవైలబిలిటీ లేకపోతే సో ఆ బాధ్యతల్ని ఎవరు స్వీకరిస్తారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ బాధ్యతల్ని స్వీకరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.